ప్రపంచ శాంతి సభ మొన్న మే 24 సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి పెట్టింది మీ అందరికీ తెలుసు. మే 20ని 21ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా ఆ పర్మిషన్ ఇవ్వని క్యాన్సిల్ చేయించారు పోలీసుల ద్వారా. వెంటనే మేము కోర్టుకు వెళ్ళాం. 21 11 సార్లు రేవంత్ రెడ్డి గారు టీంతో మాట్లాడినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. నేను చెప్పాను, దేవుని శాంతి సభను ఆపితే దేవుని కోపం మీ మీదకి వస్తుందని 20ని మీడియాలో చెప్పాను, 21 వాళ్ళకి చెప్పాను. 22 రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా హెరాల్డ్ నేషన్ కేసులో పెట్టారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అల్లు అర్జున్లో మీరు తప్పు చేశారని ఆ రోజే పెట్టారు. మిస్ వరల్డ్ మ్యాగీ నన్ను ఒక వేశ్యగా ట్రీట్ చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి వస్తే ఏంటి ఈ దేశం ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది. మీడియాతో మాట్లాడుతుంది. నా నోరు మూయించడానికి చూడండి, గవర్నమెంట్ ప్లేడర్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి పర్మిషన్ ఇవ్వకూడదు అంటే జడ్జి గారు ఇచ్చారు. కానీ ఇలాంటి ఆర్డర్ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. నా శాంతి సభలకు లక్షల మంది వస్తారు. 2200 శాంతి సభలు పెట్టాను. మన దేశంలో 300కు పైగా 3 లక్షల నుంచి 20 లక్షలు వచ్చారు. ఈ శాంతి సభకు 1000 మందికి ఎక్కువ రాకూడదు, ఒక్కరు ఎక్కువ వచ్చినా ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చారు. శాంతి సభలో పాల్గారు కాదు ఎవరు మాట్లాడకూడదు. రాజకీయ ఇలాగ ఎక్కడైనా రూల్స్ పెడతారా అంటే మన దేశంలో ఏమైంది? కనుక దేవుని తీర్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఆరంభమైంది. 21ని క్యాన్సిల్ చేశారు, 22న ఆరంభమైంది. 30 రోజుల్లో ఆయన మారకపోతే ఆయన మారాలని ప్రార్థించండి. నాకు ఒక తమ్ముడిగా ట్రీట్ చేశారు. మారకపోతే దేవుని శాంతి సభను అడిగినందుకు 1000 మంది కంటే ఎక్కువ రాకూడదు అన్నందుకు అప్పుడు నేను అన్నా, ప్రభువా 1000 మంది వచ్చేస్తారు కదా, 26,000 మంది ఆ గ్రౌండ్లో పడతారు కదా, వర్షమైనా పంపించిన ఆయన దేవుడు వర్షాన్ని 7 గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ 6:45 పంపాడు. కనుక 1000 మంది కంటే ఎక్కువ రాలేదు. నన్ను అరెస్ట్ చేయడమా, నాకు శాంతిని అడ్డుకోవడమా, దొంగలకి దోచుకున్న వాళ్ళకి రాజకీయ నాయకులకి పర్మిషన్లు ఇవ్వడమా, ఒకరినొకరు తిట్టుకోవడమా, 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమిట్లు ఈ మిస్ వరల్డ్ వలన ₹1 లాభం జరుగుతుందా? కంపెనీలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మారాలి, మనమే మార్చాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పి మారినట్లు, 30 రోజుల్లో మారకపోతే దేవుడే ఆయన్ని దర్శించినట్లు ప్రార్థించండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.